హాయ్ అండి. ఈరోజు సాంబార్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం, వస్తారా? చూడండి, మరి అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే చేయవలసిన ప్రాసెస్ అంతా మరి కంప్లీట్గా మీకు తెలియాలి కదా క్లియర్గా. అందుకనేసి వెజిటేబుల్స్ అన్నీ చూపించేశాను. ఫస్ట్ నేను ఆనపకాయ కట్ చేసేసి అది ఉడకబెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చి చింతపండు నానబెట్టుకున్నాం కదా. ఇక్కడ పాపం మా ఆయన గారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, వీడియోకి ఇబ్బంది అవుతుంది అనేసి కూరగాయలన్నీ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఆనియన్స్ ఎన్ని వేసి వేస్తున్నామో చూడండి. ఇది మినిమం 1/2 కేజీ కందిపప్పుకు అనమాట. మినిమం ఒక 10 మెంబర్స్ వస్తుంది అనమాట. ఇది 5 అంటే మనం సాంబార్ అంటే ఇడ్లీకి ఉపయోగించుకుంటాం, అలాగే రైస్లో కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువే చేసుకుంటాం అనమాట. ఇక్కడ తెల్లదుంపలు, ఇంకేంటి కీర, ఇంకా చూడండి బెండకాయలు ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. ఇక్కడ గిన్నె గురించి మా ఇద్దరికి పెద్ద పోట్లాట అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ వీడియోకి నాకు ఇబ్బంది అవుతుంది అనేసి పాపం ఆయన వేస్తున్నారు. అందులో ఇక్కడ గిన్నె చిన్నగా పెట్టారు. ఇది గిన్నె చిన్న సరిపోదు, సాంబార్ కంటే సరిపోతుంది, కూరగాయలే కదా అన్నారు. చూడండి, అయితే అయిపోయిన తర్వాత మీరే చెప్తారు అది సరిపోద్దో లేదో. కూరగాయలు అన్నీ వేసిన తర్వాత ఈ ఉడికిన తర్వాతే వేయండి టమాటాలు. తర్వాత మనం ఈ కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కలిపెట్టుకుని. తర్వాత చింతపండు బాగా వేసుకొని అది కూడా ఇందులో వేసేసి అన్నీ ఉడికిన తర్వాత అప్పుడు బెండకాయలు వేయండి. ఇప్పుడు బాగా అన్నీ ఉడికేసినాయి, మనకి కంప్లీట్గా అయిపోయింది అన్న తర్వాత కందిపప్పు బాగా కలగబెట్టి అది వేసేసాం. తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ గిన్నె మార్చేసాను, చూసారా? చూపిస్తాను చూడండి. ఈ గిన్నె మార్చేసాను. ఇక్కడ వంకాయలు అన్నీ ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కాదులే, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, గిన్నె తీసేసాను కదా, అది బాగా తోమి పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇది ఉడికేటప్పటికి కొన్ని గిన్నెలు తోమేసుకుంటాను అనమాట. ఇక్కడ బెల్లం వేస్తున్నాను చూడండి, మళ్ళీ నా మాటల్లో పడి మర్చిపోతారు. ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ తర్వాత సాంబార్ పొడి, తర్వాత ముందు కొత్తిమీర వేసాను చూడండి, చూసారు కదా. అన్నీ అంటే ఈ సాంబార్ పొడి ఎప్పుడంటే మనకి ఫైనల్గా అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే సాంబార్ పొడి వేసుకోవాలి, అప్పుడే స్మెల్ బాగుంటుంది. బాగా అన్నీ అయిపోయినాయి చూడండి. చిక్కదనం ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకంట చిక్కగా ఉంటే గట్టిపప్పు అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన ఒక పాన్ పెట్టేసుకొని పోపులు యాడ్ చేసుకున్నాం. అక్కడ ఇడ్లీ గిన్నె ఏంటి అనుకుంటున్నారా? మరి సాంబార్ వేసినప్పుడు మరి ఇడ్లీ ఉండాలి కదా కంపల్సరీ, అందుకు. ఇక్కడ వెల్లుల్లి వేయిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేస్తాం, తర్వాత మినపప్పు, ఇక్కడ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. పప్పుల్లో జీలకర్ర చాలా బాగుంటుంది. ఆవాలు కూడా వేస్తాను చూడండి. తర్వాత ఎండుమిర్చి, మీకు ఎంత కారం కావాలంటే అంత అనమాట. ఇక్కడ కరివేపాకు కడిగి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేసి బాగా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత ఫైనల్ సాంబార్కి ఇప్పుడు ఏంటిది, ఇంగువ. తెలుసు కదా మీకు అందరికీ, ఇంగువ చాలా మంచిది. మనకి కడుపులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది, వాడండి అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ పోపులన్నీ అయిపోయినాయి కదా, అయిపోయిన తర్వాత సాంబార్లో యాడ్ చేసేసుకుంటే చూడండి ఇంత చక్కగా వచ్చిన తర్వాత కట్టేసుకొని పైన కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సాంబార్ ఇంత టేస్టీ అయిన సాంబార్. ఇప్పుడు మరి ఆ సాంబార్ని అలా వదిలేస్తే ఫీల్ అవుతుంది కదా, అందుకే ఏం చేస్తున్నానంటే ఇడ్లీ తీసుకొని అందులో డిప్ చేసుకొని అలా ఆస్వాదిస్తూ తింటే ఉంటుంది టేస్ట్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మరి ఎలా ఉందో మరి నాకు తెలియాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.